పర్యాటక రంగాన్ని అభివృద్ధి పదంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల సాంస్కృతిక సామాజిక పరంగా ఆయా ప్రాంతాలు పర్యాటక పరంగా ఎంతో ప్రాచుర్యం పొందుతాయని అన్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం దసరా వేడుకలు, బుల్ ఫైట్ పరంగా కర్ణాటక గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పడవ పందాలు, ఎలిఫెంట్ ఫెస్టివల్ నేపథ్యంలో కేరళ స్వచ్ఛ నగరంగా ఇండోర్ నగరం, ప్రకృతి వ్యవసాయ పరంగా సిక్కిం రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయన్నారు. పర్యాటక రంగం ప్రభావితంతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వడంతో పాటుగా సేవారంగం, ఉపాధి రంగం, మౌలిక రంగపరంగా అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. పర్యాటక పరంగా ఆసక్తి కలిపే అంశాలతో కూడి రూపొందించిన ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన తదితర విభాగాల్లో ప్రదర్శించిన అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. వేదంలా ఘోషించే గోదావరి అనే గేయంతో మనం ఈ ప్రాంతం ఎంతో నమ్మకమై ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరంగా విజ్ఞానంతో పాటు ఆర్థికంగా కూడా మూలాలు బలోపేతం ఆయా ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక హబ్గా తీర్చిదిద్దడంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాస్, టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు. సో ఈ రోజు మనం వరల్డ్ టూరిజం డేని నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వరల్డ్ టూరిజం డే అనేది యునైటెడ్ నేషన్స్ కాయిన్ చేయడం జరిగింది. 1980 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ ఇయర్ వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, టూరిజం అండ్ పీస్. టూరిజం అనగానే చాలా వరకు అందరూ పర్యాటక ప్రాంతాల సందర్శన అనుకుంటారు, కానీ దాంట్లో విజ్ఞానం కూడా ఉంది, ఎకానమీ. సో మనం టూరిజం వల్ల చాలా నేర్చుకుంటాం. మీరు ఇప్పుడు చాలా ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులందరూ గోదావరి గురించి చెప్పారు, రాజమండ్రి ప్రాశస్త్యం గురించి చెప్పారు. సో మనం కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత వల్ల మనం విజిట్ చేస్తాం, మేబీ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. కొన్ని ప్రాంతాలు మీరు విజిట్ బికాస్ ఆఫ్ ద పర్సన్స్ హూ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబర్మతి వెళ్తారు. అది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది. దానికి కారణం గాంధీజీని స్మరించుకుంటూ మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలానే కొన్ని ప్రాంతాల్లో కల్చర్ వల్ల చాలా ప్రాబల్యం తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైసూరు వెళ్ళే వాళ్ళందరూ కూడా దసరా అకేషన్లో వెళ్ళాలని అనుకుంటారు. అలానే మనకి కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. అలానే కేరళలో మనకి బోట్ రేసెస్ కూడా జరుగుతాయి. అలానే మనకి సంక్రాంతి టైంలో బుల్ ఫైట్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్లో జరుగుతాము. సో దే ఆర్ ఆల్ లైక్ కల్చరల్ ప్రాక్టీసెస్. అది చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. అలానే మన గోదావరి పుష్కరాలు, అదర్వైజ్ జగన్నాథ్ యాత్ర, ఇది చూసుకుంటే దే ఆర్ ట్రెడిషన్, రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు. సో ఇఫ్ యువర్ నన్నయ్య యూనివర్సిటీ ర్యాంక్స్ ఫస్ట్, కొంచెం మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నన్నయ్య యూనివర్సిటీ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా అడ్మిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఇఫ్ అవర్ సిటీని మన అందరం కలిసి చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న సీనిక్ బ్యూటీ, ట్రెడిషనల్ ఇంపార్టెన్స్, కల్చరల్ ఇంపార్టెన్స్, వాటన్నిటికి కూడా అదొక వాల్యూ ఎడిషన్ అనేది అవుతుంది.